చెన్నై అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ ను ప్రయాణికులు గూడూరులో నిలిపివేశారు. ఏసీ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో కరెంట్ లేదని, మంచినీరు కూడా లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విజయవాడలోనే ప్రయాణికులు ఆందోళన తెలపడంతో గూడూరులో సరిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అక్కడ సరిచేయకపోవడంతో ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపివేశారు. నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణికుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ నడుదాం. విజయ్, ప్రయాణికుల ఆందోళనపై అధికారుల స్పందన ఏంటి? రోజా, నవజీవన్ ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి నవజీవన్ ఎక్స్ప్రెస్ ను కొద్దిసేపటి కింద అంటే దాదాపుగా 2 గంటల కిందట నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే జంక్షన్ లో ఆపివేయడం జరిగింది. అయితే విజయవాడకు వచ్చినట్టు వెంటనే ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా విజయవాడలో రైల్లో చాలా బోగీల్లో S2 కావచ్చు, S3, S4, S8, S9 అనేటువంటి స్లీపర్ కోచ్లతో పాటు ఏసీ కంపార్ట్మెంట్ లో బోగీల్లో కూడా సరిగా విద్యుత్ సరఫరా లేక, అదేవిధంగా మొత్తం అన్ని బోగీల్లో కూడా వాటర్ సదుపాయం లేకపోవడంతో టాయిలెట్లంతా కూడా దుర్వాసన వస్తుందని చెప్పి విజయవాడలో ప్రయాణికులు రైల్వే అధికారులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వెంటనే విజయవాడలో అధికారులు ట్రైన్ బయలుదేరే సమయం అయిపోయింది కాబట్టి గూడూరు జంక్షన్ లో ఆ వాటర్ అంతా కూడా ఫిల్ చేస్తాం, అదేవిధంగా ఆ విద్యుత్ సరఫరాను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ట్రైన్ ని పంపిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గూడూరుకు వచ్చిన వెంటనే ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ లేకపోవడంతో ఇక నేరుగా చెన్నైకి వెళ్లిపోతుందని చెప్పి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా నవజీవన్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేయడం జరిగింది. ఆ ట్రైన్ డ్రైవర్ రైలును స్టార్ట్ చేసిన వెంటనే ప్రయాణికులందరూ కూడా ఏదో ఒక బోగీలో చైన్ లాగేస్తూ నిరసన తెలిపోవడం జరిగింది. దాదాపుగా ఇదే విధంగా 2 గంటల నుంచి కూడా రైలు ఇదే విధంగా గూడూరు జంక్షన్ లో నిలిచింది. అయితే అధికారులు మాత్రం సరైనటువంటి సిబ్బంది లేకపోవడం వల్ల తాము ఇమీడియట్ గా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడం, అదేవిధంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, అదేవిధంగా నీటిని కూడా నింపలేమని చెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. రోజా. రైట్ విజయ్.